జనం కోసం ఏదైనా చేయాలని ఒక ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను. వద్దు విజయ్, ఫ్యాక్టరీ కట్టడం వల్ల జరిగే మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. రెండోతో ఎందుకు చేసుకున్నావు గౌతమి? గౌతమి కృష్ణలపై విజయ్ కి విరక్తి పుట్టే పని ఇవాళే ఒకటి చేశాం. వెరీ గుడ్. మెల్లగా రిజల్ట్ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకు. గౌతమితో మంచిగా ఉంటూనే దానికి కృష్ణకి గొడవలు పెట్టు. మనశ్శాంతి లేకుండా చెయ్యి. నేను పొలంలో పనిచేయడానికి రాలేదు. ఆ పొలంలో కట్టబోయే ఫ్యాక్టరీకి సంబంధించి కొన్ని సలహాలు చెప్పడానికి వచ్చాను. అమ్మో, మీకు చాలా విషయాలు తెలుసే. ఈ ఇల్లు ఎలా కట్టారో కూడా నేను చెప్పగలను. అవునా? అంతెందుకు, ఈ ఇంట్లో నువ్వెక్కడ దాక్కున్నా నిమిషాల్లో కనుక్కోగలను. కనిపెట్టలేరా ఆంటీ? అయితే దాగుడు మొదలాడదామా? సరే, మీరు కళ్ళు మూసుకుని 10 కౌంట్ చేయండి. నేను వెళ్ళి దాక్కుంటాను. నిమిషంలో నన్ను కనిపెడితే మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. కనుక్కోలేకపోతే నేనే నీకో గిఫ్ట్ ఇస్తాను. డన్. అయితే కళ్ళు మూసుకోండి. మొదలు పెట్టినా? ఓకే ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10. పింకీ, 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 ఆంటీ నన్ను కనుక్కోలేకపోయింది. ఎస్. చూసారా, మీరు నన్ను నిమిషంలో కనుక్కోలేకపోయారు. ఎస్ పింకీ, ఎక్కడ దాక్కున్నావు? ఈ ఇంట్లో మీకు తెలియని ప్లేస్లు చాలా ఉన్నాయి. నిజమే, నేను చాలా వెతికాను. చివరికి ఈ రూమ్ లో దాక్కున్నావేమో అనుకున్నా. అమ్మో, ఈ రూమ్ లోనా? అస్సలు దాక్కోను. ఏ? ఇది పెద్ద నాన్నగారి రూము. ఇందులోకి ఎవ్వరు వెళ్ళరు. అసలు ఈ రూమ్ లో ఏముంది? మా పెద్ద నాన్నగారికి సంబంధించినవి ఉంటాయేమో. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. అప్పుడప్పుడు డాడీ మాత్రమే వెళ్తాడు. ఈ
రూమ్ గురించి మనకెందుకు? నేను మళ్ళీ వెళ్ళి దాక్కోనా? ఈసారైనా మీరు నన్ను కనుక్కుంటారో లేదో? పింకీ ఓసారి కిందకి రామ్మా. వస్తున్నా. ఎవరది? మీరేంటి ఇక్కడ? ఇక్కడేం చేస్తున్నారు? అది సార్ నేను. ఇది ఎవరి గదో తెలుసా మీకు? ఈ ఇల్లు దేవాలయం అయితే ఈ గదేమో గర్భగుడి. మా అన్నయ్య ఈశ్వర్ చంద్ర ప్రసాద్ గది ఇది. ఈ గదిలోకి ఎవరు రాకూడదు, ఏ వస్తువు తాకూడదు. ఈ గది మా అన్నయ్య జ్ఞాపకం. సారీ సార్, నాకు తెలీదు. ఇక్కడ చాలా బుక్స్ ఉంటే చదువుదామని. పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అతి చనువు తీసుకోవడం మంచిది కాదు. హద్దులు, ఆ ఇంటి పద్ధతులు తెలుసుకోవాలి, గౌరవంగా ఉండాలి. నీకు బుక్స్ కావాలంటే బయట నుంచి తెప్పిస్తాను కదా. రియల్లీ సారీ సార్, తెలియక మీ మనసు నొప్పించాను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను, క్షమించండి సార్. సరే వెళ్ళండి. సారీ అన్నయ్య, మాకు మిగిలిన నీ జ్ఞాపకాలు ఎవరు చెరిపినా తట్టుకోలేను. ఇకపై ఈ గదిలోకి నేను తప్ప ఇంకెవరూ రాకుండా చేస్తాను. అబ్బా, అదేంటప్పుడే ఆకలేస్తుంది. తెల్లారింది అప్పుడే. ఎక్కడికి పోయింది ఇది? ఇషిక, ఇషిక,
ఎక్కడికి పోయింది ఇది? ఇషిక, ఇషిక, ఆకలేస్తుంది బాబోయ్. అర్జెంటుగా పళ్ళు తొంకుని ఏదైనా తినేసేయాలి. ఇషిక, ఇషిక ఎక్కడికి పోయి ఉంటుంది? ఇంకా రాలేదు. ఇషిక, ఇషిక, ఓ ఇషిక, 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 నాకు చెప్పకుండా ఎక్కడికి పోయిందబ్బా ఇది? ఇషిక, ఎక్కడికి పోయిందబ్బా ఇది? ఇషిక, ఇషిక, గుడ్ మార్నింగ్ అమ్మా. కాఫీ తాగుతారా, టిఫిన్ చేస్తారా? అవేమి ఇప్పుడొద్దు కానీ నువ్వు మా ఇషికని చూసావా? అమ్మగారు! ఏంటే అంత గట్టిగా అరిచావు? మా పిల్లకి ఏమన్నా అయిందా? అది కాదమ్మగారు, మీరు ఇంటికొచ్చాక మొట్టమొదటిసారిగా మీ నోటి నుండి కాఫీ టిఫిన్లు వద్దని చెప్పారు. ఏంటే ఎగతాలు చేస్తున్నావా? పిల్ల కనపడక నేను కంగారు పడుతుంటే? ఇషికమ్మ పిచ్చి పిల్లే గాని చిన్నపిల్లేం కాదమ్మా. ఇక్కడే ఎక్కడో ఒక చోటు ఉంటుంది చూడండి. యాడుండదో ఏమో. ఇషిక, పొద్దున్నే దేవుడి మొహం చూద్దామంటే దేని మొహం చూశాను. ఇక ఈ రోజు నాకేమవుతుందో ఏమో. దేవుడా! ఏయ్, తల తిక్కగా మాట్లాడితే తలే ఉండదు, జాగ్రత్త. నేనేమి నల్ల పిల్లినో నీలా మొగుడు చచ్చిందన్నో కాదు. నిండు ముత్తైదువుని, సుమంగళినే. అయ్యబ్బా, సుమంగళి! మొగుడు వదిలేసిన వాళ్ళందరూ సుమంగళిలే. నువ్వు వచ్చిన దగ్గర నుంచి అన్ని అమంగళాలే. ఇక్కడ కాదు, అలా వీధిలోకి వెళ్దాం. పనుల మీద బయటకు వెళ్తున్న వాళ్ళు మనిద్దరిలో ఎవరిని చూసి నవ్వుతారో, ఎవరిని చూసి నొసలు విరుస్తారో చూద్దాం. నీకంటే తినడం తిరగడం తప్ప వేరే పనేమి లేదు. అలా నడుచుకుంటూ వెళ్ళు, ఒళ్ళన్నా తగ్గుద్ది. ఇక్కడ మాకు చాలా పనులున్నాయి. దున్నలేక నాగలికరు నచ్చలేదని చెప్పినట్టు అదేదో సామెతలా ఉందిలే నీ యవ్వారం. సర్లే, పొద్దున్నే నాకు నీతో గొడవెందుకు గాని మా పిల్లని చూసావా? నిన్ను చూస్తేనే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయని భయపడి చస్తుంటే ఇక ఆ పిచ్చిదాన్ని కూడా చూస్తుంటే ఇక మీదట నిద్రపోయే మంచం మీద దేవుడు ఫోటో పెట్టుకుంటే లేవగానే దేవుడు ముఖం చూసి బయటికి రావాలి. లేకపోతే ఈ దరిద్రాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు. దెయ్యంలాగుండావు. నిన్ను చూసి ఆ దేవుడు దడుచుకుని గుళ్ళోంచి కైలాసానికి పారిపోతాడు. గుళ్ళో పూజలు ఆగిపోతాయి, వర్షాలు కురవక బావులు చెరువులు ఎండిపోతాయి, నదులు నిలిచిపోతాయి, కరువొచ్చి జనం కటకటలాడిపోతారు, ప్రళయం వచ్చి పీనుగులెళ్తాయి. ఏమైంది? ఏమైంది నానమ్మ? ఏమైంది పిన్ని గారు? చూడమ్మా, ఇషిక కనిపించలేదని చెప్తే మీ నాయనమ్మ ఏదేదో మాట్లాడుతోంది. ఇషిక కనిపించట్లేదా? అవునమ్మా, పైన ఎక్కడన్నా ఉందా? లేదు.
ఇల్లంతా వెతికారా? ఆ అంతా వెతికాను, ఏడ చూసినా లేదు. ఏడికి పోయిందో ఏమో. ఆ, మా ప్రాణాలు తీయకుండా మీ తల్లి కూతురులు ఎలా ఊరుకుంటారు? ఏ గుడి మెట్ల మీద ఉంటుంది, ఎత్తుకోపా. అవునమ్మా, ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇష్కమ్మ గుడికే కదా వెళ్ళింది. కాసేపు ఆగితే తిరిగి వస్తుందిలేండి. ఈ మాత్రం దానికి ఇల్లు పీకి పందిరేయాలా? అక్కడికి ఈ లోకంలో నీకు మాత్రమే అక్క కూతురున్నట్టు. లక్ష్మమ్మ, పాలు కాచానా? కాచానమ్మా. బెడ్ మీద మీరు చేసిన ఎక్సర్సైజులు చాలు శ్రీవారు. తెల్లారింది, లేవండి. శ్రీవారిని నిద్రలేపే పద్ధతి ఇది కాదు శ్రీమతి గారు. ఇంకెలా లేపాలో దగ్గరికి రా, చెప్తాను. నా చెవులు బాగానే వినిపిస్తున్నాయి. అక్కడి నుంచో చెప్పండి, వింటాను. ఇది దేవరహస్యం ప్రియా, చెవిలోనే చెప్పాలి. ఇక్కడ పరులెవరూ లేరు స్వామి, స్ట్రైట్ గానే చెప్పండి. పరులు లేకపోయినా గోడలున్నాయి కదా, వాటికి చెవులు ఉన్నాయి. చెవులు మాత్రమే ఉంటాయి, నోరుండదు కదా స్వామి. విన్నా ఎవ్వరికీ చెప్పలేదు. మొండి, మాటకు మాట ఎదురు చెప్పడం తెలుసు కానీ ముద్దు మురిపాల గురించి అస్సలు తెలియదు. కొన్ని ఇవ్వరు బాబు. ఇవ్వద్దు, అన్నీ మీ దగ్గరే పెట్టుకోండి. అంటే మేమివ్వం, మీరే తీసుకోవాలని అర్థం. అమ్మ దొంగ, ఈ ముఖం ముందే చెప్పొచ్చు కదా. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు? ముహూర్తం అయ్యాక. ఏంటి ఇంత మంచి వార్త చెప్పినా అలా అయిపోయారు? ఇది మంచి వార్త? మీ ఆడాళ్ళున్నారే చాలా దుర్మార్గులు. మాటలతో ఊరిస్తారు, చేతల్లో చేతికి అందకుండా జారిపోతారు. మహా శాడిస్టులు మీరు. కానీ ఆ పాపం మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టదు. మా మగాళ్ళు చూస్తూ ఊరుకోరు. మాలోను విప్లవం వస్తుంది. కామ్రేడ్స్ అందరూ ఏకం అవుతారు. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం. అయ్యో, టీ కప్ లో తుఫాన్లా పడగదిలో విప్లవం ఏంటండి? ఈ వాటర్ తాగండి, కాఫీ తాగి ఫ్రెష్ అవ్వండి. శ్రీవారు, ఈ రోజేంటి త్వరగా లేచారు? లేవక ఏం చేస్తాను, కింద నుంచి ఒకటే అరుపులు వినిపిస్తుంటే. ఇంతకీ ఏంటా గొడవ? అయ్యో, చెప్పడం మర్చిపోయాను. ఇషిక పొద్దుటి నుంచి కనిపించట్లేదంట. వాళ్ల పిన్ని ఒకటే కంగారు పడి హడావిడి చేసేస్తోంది. రోజుకో నాటకం ఆడితే గాని వాళ్ళిద్దరికి నిద్ర పట్టదేమో. మనం సంతోషంగా ఉండటం, ఇల్లు ప్రశాంతంగా ఉండటం వాళ్ళకి నచ్చదు. అది కాదండి, పాపం ఇషిక పొద్దునే ఎక్కడికెళ్ళిందో ఏంటో. అయితే దాని పిన్నితో పాటు నువ్వు కూడా వెళ్ళి వెతుకు. ఏ బళ్ళోనో గుళ్ళోనో ఉంటుంది. వెళ్ళు, వెళ్ళి తీసుకురాపో.
నానమ్మ కూడా అదే అంటోంది. అయితే ఆలస్యం ఎందుకు? వెళ్ళు మరి, వెళ్ళు. నాకు తెలియక అడుగుతాను, దానికి సేవ చేయడానికి పుట్టావా గౌతమి నువ్వు? ఇంత అమాయకత్వం పనికిరాదు గౌతమి, చాలా నేర్చుకోవాలి నువ్వు. అది కాదండి, ఇషిక ఆడపిల్ల, అందులోనూ పిచ్చి పిల్ల. తనకి జరగరాంతేమైనా జరిగితే? తనకేం జరుగుతుందని కాదు, తన వల్ల ఎవరికి ఏం జరుగుతుందనేది ఆలోచించు. మనుషుల ప్రాణాలు తీసే కసాయి వాళ్లపై కనికరం అనవసరం గౌతమి, అర్థమైందా? తను మన ఇంట్లో ఉందండి, అందుకనే మనకి ఇన్ని కష్టాలు. అది కాదండి, తను కనిపించకుండా పోతే? అది ఎక్కడికి పోదు గౌతమి, అంతా డ్రామా. కాసేపట్లో తనే తిరిగి వస్తుంది. దాని గురించి పొద్దున్నే మన మూడు పాడు చేసుకోవటం వేస్ట్. వెళ్ళు. సరే మహానుభావ, ముందు స్నానం చేయండి, టిఫిన్ రెడీ చేస్తాను. అవును, రుద్ర లేచాడా? వాడు మీకన్నా బద్ధకస్తుడయ్యాడు. మీరు ఫ్రెష్ అయ్యేసరికి లేస్తాడులేండి. చెయ్యి వదులు. వదల్లయ్యా.